వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా ఈరోజు ప్రోమో 1, 2, 3 గురించి మాట్లాడితే 1, 2, 3లో చూస్తే అంతా మన తనూజ రాంగ్ అన్నట్టే ఉంది. మీరు గమనించారా? ప్రతి ఒక్కటి రివర్స్లోనే ఇస్తున్నాడా? తనూజకి ఆపోజిట్గానే ఇస్తున్నాడు. ప్రతి దాంట్లోనూ ఆపోజిట్. నిన్న కూడా అలాగే ఉంది, ఈరోజు కూడా అదే పని చేస్తున్నాడు. ఏమి ఆ ప్యాంట్ పట్టుకొని ఆ బాల్ వేసే దాంట్లో కళ్యాణ్ మొత్తం అన్ని తనూజకి ఇసేటివే అది మాత్రమే చూపించి చేతిలో ఎడిటర్ మామ చేతిలో ఎలా ఉంటుందంటే దాన్ని చూసి మన వాళ్ళంతా ఓన్లీ కళ్యాణ్ తనకు ఓటేస్తున్నాడు, కళ్యాణ్ ఓటేస్తున్నాడు. దానికి తోడు ఈ భరణి గారు ఏమంటాడు, తనూజ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, తన చేతిలో పఫెట్ అయిపోయినాడు, బొచ్చు కుక్క పిల్ల అలా తిరుగుతున్నాడు, దాని మీనింగ్ అని చెప్పడము ఎలా ఉందంటే వీళ్ళు చేసిన ఎడిటింగ్ మాయలోని దానికి లింక్ చేసి మన వాళ్ళు రివ్యూస్ చేస్తున్నారు, చాలామంది దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు, అన్నీ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగింది? ఇన్నాళ్ళు నిన్ను కంట్రోల్ చేసిందే దివ్య. దివ్య పప్పెట్టుగా మార్చుకొని నిన్ను కుక్కపిల్లలాగా కూర్చో అన్న అప్పుడు లేదు. కానీ ఇప్పుడులే కళ్యాణి మాత్రం తనూజ చేస్తోందని మీరు అంటున్నారు. భరణి గారు ఎలా ఉందంటే తనని ఇన్నాళ్ళు అంటుంటే ఆయనకు అర్థం కాక ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా ఆయనకు వచ్చి తను దివ్య అయితే నాకు మంచిదే, ఆమె మంచిది, తనూజనే కొంచెం చెడ్డది అన్నట్టు ఆయన మనసులో ఇప్పటికి కూడా ఉంది. అంటే తనే కరెక్ట్, తను రాంగ్ అని నా ఉద్దేశం. ఏమంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఉంది కాబట్టి ఈమెకు సపోర్ట్గా పోతున్నాడు, కొంచెం తన వైపు రాలేకున్నాడు తప్ప మొత్తం అభిమానము చెల్లి మీద ఉన్న అభిమానం కూతురు మీద లేదు ఆయనకి. అలాగే ఇప్పుడు ఈరోజు అతను చెప్తుండేది కూడా దాన్ని చూసి మన వాళ్ళు బయట కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది అంటున్నారు. ఏమని? నిజమే, కళ్యాణ్ని తన గ్రిప్లో పెట్టుకుంది, తన పప్పెట్లా మార్చుకుంది, పప్పి డాగు అవి ఇవన్నీ అంటున్నారు. ఆడ మీరేమంటున్నారు? ఒక్కసారి మీరు అంతా లింకప్ చేయండి ఆ ప్రోమోని. ఎలా అంటే ప్రతిభాలు తనుజకి వేసినట్టు ఎడిటర్ మామ చూపిస్తున్నాడు. సరే, అలా ఉంటే మళ్ళీ ఇక్కడ ఇంకొకటి జరిగింది. వెంటనే సంజన గారు వచ్చి మరి ఆ మాట చెప్పొచ్చుగా, ఏంటి నువ్వు సంచాలకు నువ్వు ఇలా చేస్తున్నావు, అన్ని బాల్ తీసుకొని తనుజకి ఇస్తున్నావు, బట్ అన్ని తీసుకుని ఆడే వేసిపో అనొచ్చు కదా. అలా అందామే అందరికీ ఈక్వల్గా వేస్తున్నావు కదా, ఆ పాయింట్ పట్టుకొని మీరు ఒకసారి అందరికీ ఈక్వల్ వేస్తున్నావు కదా, నువ్వు ఒక బాల్ ఎగస్ట్ అయ్యచ్చు కదా తనకి ఎవరికి, సుమన్ శెట్టికి అంటుంది. ఇంకా అప్పుడు తనుజాకి సపరేట్గా వేసినట్లు ఎలా? వీళ్ళంతా బాధపడేదంటే పర్ఫెక్ట్ అంటారే, ఆ అమ్మాయి అట్లా తీసుకోదు కదా. ఇంతవరకు ఎప్పుడు చేయలే వీళ్ళిద్దరూ. కళ్యాణ్ కూడా అలా చేసే వ్యక్తి కాదు. ముఖ్యంగా చూడండి, అబ్బాయి అందరికీ న్యాయం చేయాలనే చూస్తుంటాడు. తనుజ ఎలాగో అతను అలాగే. అందుకే కదా ఇంతమంది కళ్యాణ్ నచ్చుతున్నది, ఇంతమందికి తనుజ నచ్చుతున్నది. కానీ దాన్ని ఇంకా ప్రోమో చూడటము దాంట్లో ఇంతుంది అంతుంది అని అర్థం చేసుకుంటారు. ప్రోమోని చూస్తే ప్రోమోలో ఉండేది ఎట్లుండేది అట్లే చెప్పేదానికి ఇంకా మనం ఎందుకు చెప్పాలి? ప్రోమోను అనాలిసిస్ చేసి దాంట్లో ఇలా జరిగింది, ఇలా ఉంది, ఇది ఉంటుంది, ఇది చెప్తే రేపొద్దున అది కరెక్ట్ అయితే అప్పుడు ఓకే, అబ్బా తన పలానా వ్యక్తి బాగా కరెక్ట్ చెప్పినాడు, డికోడ్ చేసి చెప్పాడు అనుకుంటారు. లేదంటే అరే ఈడు అంతేను బత్తాయి గాడే ఇల్లు కూడా బత్తాయి మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అంటే దాంట్లో ఉన్నది లేనిది చెప్తే. మీరు చాలామంది అంటున్నారు అన్ని తనుజకి వేసినాడు అంటున్నాడు కదా. ఒకసారి సంజన మాటలు ఏనండి, ఇంకోసారి పెట్టుకునేనండి ప్రోమో. ఏమంటుంది తను? అందరికీ ఈక్వల్ వేస్తున్నావు, ఒక్క బాల్ అక్కడ వేయచ్చు కదా, ఎవరికి? మన సుమన్ శెట్టికి అంటుంది. దాని అర్థం ఏమి అంటే నువ్వు అందరికీ వేసినట్టే అందరికీ న్యాయంగానే వేసినావు, ఇంకొకటి కూడా అడవుతోంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏమి? తను వేసే బాల్ అన్నీ మన అదేంది ఒక పక్షిలాగా వచ్చి అతనికి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఎవరు? మన భరణి గారు. ఇప్పుడు సుమన్ చూస్తే పాపం అనిపిస్తుంది. అరే నేనున్నా కానీ కన్నీళ్ళు తుడిచిన అతనే తన బాల్లో లాక్కుంటా అంటే ఎలా ఉందంటే అదేదో ఉడత కథ చూడు. రాముడు ఉడత స్నానం చేసేటప్పుడు బాణం గుచ్చిపోతాడనమాట. ఉడత కాదు, కప్ప అనుకుంటా. కప్పకు తెలియక అతను బాణం గుచ్చి స్నానం చేసే పోతాడు మన రాముడు. పోతే వచ్చినాక వచ్చి చూస్తే అరే ఇక్కడ కప్ప ఉడత, కప్పనా ఉడత సాయం వేరేలే, ఇది నేను కప్పే అనుకుందాం, నెలలో ఉంటుంది కాబట్టి కప్పే అనుకుందాం. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్లు పెట్టండి. రాముడు పోయి స్నానం చేసి వచ్చి బాణం గుచ్చుతాడు, బాణం గుచ్చిపోయింటాడు పాపం. స్నానం చేసి వచ్చి సంధ్యావందనం చేసుకొని అన్ని ఆయన
దినచర్యలన్నీ అన్నీ క్లీన్ రెడీ చేసుకొని వచ్చి బాణం తీస్తే బాణం కింద ఇసుకలో ఉంటుంది. ఇసుకలో చూసి అరే రే 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 నేను చూడలేదు, నేను తెలియక గుచ్చాను, నువ్వన్నా చెప్పొచ్చు కదా రామా, నేను ఉన్నాను, నన్ను పొడసొద్దు అని చెప్పొచ్చు కదా అంటే, అయ్యో రామా, వేరే వాళ్ళు చేస్తే నా రామా నన్ను కాపాడు తండ్రి అని నేను ముక్కుండేవాడిని, నా రాముడే వచ్చి నన్ను పొడుస్తుంటే నేను ఎవరికి చెప్పుకోవాలి తండ్రి అని ఆ కప్ప బాధపడినట్టుగా సేమ్ అదే విధంగా ఈరోజు మన సుమన్ శెట్టి బాధపడుతుంటే సేమ్ ఆ కప్ప కథ గుర్తొచ్చింది నాకు. అన్నా నువ్వు నా ఓడివే, నేను నీకున్నా, నేను కళ్ళు నీళ్ళు తుడుస్తా, నేను ఇవి చేస్తా అది చేస్తానని ఎన్నో చెప్పావు కదన్నా, నువ్వేంటన్నా నా సైడ్ వచ్చేటివి, నా యాంగిల్స్లో వచ్చేటివి కూడా నువ్వేలా కొట్టేస్తుంటే నేను ఎవరికి చెప్పుకోవాలన్నా, అన్నా వద్దన్నా అని బాధపడుతుంటే అదే మాట అర్థమవుతుంది. మీలో ఎంతమంది అనిపించింది ఇలాగా? నా ఫ్రెండు మా అన్న సొంతం అన్నలాగా ఉన్నాం, మన ఇద్దరం ఒక జాగ్రత్తగా ఆడుకోవాలి, లేదంటే వీళ్ళు తొక్కేస్తారు అది ఇదని చెప్పినాడు ఆయన. వీళ్ళలో మనం జాగ్రత్తగా ఆడుకోకపోతే మనల్ని కూడా తీసేస్తారు, నువ్వు నేను నాకు నువ్వు మనసంగా ఆడుకుందాం ఇద్దరం ఒకలాగా అని అన్నప్పుడు నువ్వు తనవెలా తీసుకుంటావు? నీకన్నా వీక్గా ఉన్నాడు, నీకన్నా పొట్టిగా ఉన్నాడు కాబట్టి నాకు హైట్ అడ్వాంటేజ్ అంటాడు. హైట్ అడ్వాంటేజ్ అన్నప్పుడు నువ్వు ఏం చేయాలా? నీ ఫ్రెండ్కి ఇంకా హెల్ప్ చేసి దూరంగా వచ్చేయాలా. నువ్వు పట్టుకోనా నీకు వచ్చేటివి, నేను ఇక్కడ వాళ్ళతో పట్టుకుంటాలే, మన ఇద్దరం ఒక జట్టు. భరణి గారు అలా చేయాలి. కానీ మళ్ళీ ఏమంటాడు కళ్యాణ్ వచ్చి మన సంజన గారితో ఏమంటాడు కళ్యాణ్ ఒకటి ఎగస్ట్రా ఏమంటాడో, ఎలా వేస్తావు, నేను అందరికీ సమానంగానే వేస్తున్నా, వేసిండేటి ఒకటి కాదు కదా, అన్నీ భరణి గారు బిక్కుంటాను, 4 వేస్తే 4 ఆయన బిక్కుంటే నేనేం చేయాలా పాయింట్ కదా ఇది. దీనికి కూడా కొంతమంది ఏమంటారు, అప్పుడే వాడి కొమ్ములు వచ్చేసినా వీడు రెచ్చిపోతున్నాడు, కళ్యాణ్నే వీడు రెచ్చిపోతున్నారా అన్నట్టుగా కొంతమంది అనుకుంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ అబ్బాయికి ఏం కొమ్ములు రాలేదు, ఏం మాట్లాడలేదు. అంటే కొంతమంది చెప్తారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకోవడం, ఒకరిది ఒక స్టైల్. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నా, వాళ్ళు ఇంకోలా చెప్తారు, ఎవరికి తప్పని కాదు. కాకపోతే మనం అనాలిసిస్ చేసేటప్పుడు కరెక్ట్గా మనకు మైండ్లో ఏముంది, మనం ఏం చెప్తున్నాం అది అన్న వచ్చి మన రకంగా చెప్తాం. ఆ మాట ఎవరు చెప్తాడు? సంజన గారికి చెప్తారు. ఎక్కలేని కోపంతో అప్పుడు భరణి గారి పైకి లేసే 4 పట్టినట్టే నేనేం చేయాలా, నేను హైట్ ఉన్నా, నాకు నాది జంప్ ఉంది, నాది ఇంత జంప్ ఉంది, నా చేతులు జంప్ ఉన్నాయి, నా ప్యాంటు జంప్ ఉంది, నాకు అడ్వాంటేజ్ అంటావు. అడ్వాంటేజ్ అంటే మీకు సొంతంగా అన్ని ముద్దులు పెట్టి అన్ని చేసుకొని ఏమంటారు, నేనున్నా నీకేం భయపడకు అన్నా, నువ్వు లేకపోతే నేనేమైపోతున్నా అన్న చిన్న కప్పపిల్ల లాంటి మన సుమన్ శెట్టిని రాముడి వేషంలో వచ్చి నువ్వు పొడిస్తే ఏం చెప్ప తట్టుకుంటుంది, గిలగిలగిలా కొట్టుకుంటున్నాడు పాపం. కప్పపిల్ల ఎలా కొట్టుకుంటుందో మన సుమన్ కూడా అలాగే కొట్టుకుంటున్నాడు. అన్నా వద్దన్నా అవతల పోన్నా ఏమంటాడు, అంతకుమించి ఏమంటాడు పాప ఆయన. దానితో మళ్ళీ సంజన గారు ఏదో న్యాయం చేసినట్టు ఆమె వచ్చి వీళ్ళకి చెప్తా ఉంది. సంజన గారు ఒకసారి మీరు గమనించండి, మనము ప్రోమోని చూసి మనం డిసైడ్ చేయకూడదు, కానీ చూసినంత వరకు మనం న్యాయంగా చెప్దాం అందరికీ. ఎవరికి? భరణి గారికి, మిగతా వాళ్ళకి ఎవరు మన సుమన్కి కానీ ఇంకో ఎవరికైనా కానీ పైన వేస్తుంది బాళ్ళు. అలాగే ఫస్ట్ 2-3 బాళ్ళు తనుజ చూసారా, ఇట్లా కిందికి వేసేస్తుంది పట్టుకోకూడదు అని. మీరు ఎంతవరకు గమనించినారు? స్పీడ్గా కిందికి వేసేస్తుంది. ఫస్ట్ ఇమానుయల్ కూడా ఒకసారి బాల్ వేసి మళ్ళీ నెక్స్ట్ బాల్ అంత పైకి వేస్తుంది. కానీ తనుజానికి టార్గెట్ చేస్తుంది, తను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే తనుజాకి న్యాయంగా ఉంది కదా. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, తనుజాకి న్యాయంగా చూస్తుంది. ఎందుకు? నీ గేమ్ నువ్వు న్యాయం కడితే నేను న్యాయం కడతాను, నువ్వు గేమ్లో న్యాయం తప్పితే నేను న్యాయం తప్పుతానని తను ఆడుతోంది. అలాంటి అమ్మాయికి నువ్వు నిదానంగా వేసి ఏమంటారు స్పీడ్గా వేసి మిగతా వాళ్ళకంతా న్యాయం వేసి మళ్ళీ వాళ్ళని ఈ అబ్బాయిని ఎవరు మన కళ్యాణ్ తప్పు పట్టడం, ఒక బాల్ ఎక్కువ వేయచ్చుగా, ఏంటికేస్తారమ్మా ఎక్కువ అట్లేస్తే మళ్ళీ నీకేం అయిపోయి పార్షాలిటీ చూపిస్తున్నారు అంటాడు. అంతెందుకు కెమెరామ్యాను అలాగే ఎడిటర్ మామ ఒకదానికోటి టక వేసే చూపించింటేనే మన వాళ్ళందరికీ అర్థం కాక అది అయ్యో మన తనుజ చేతిలో పర్ఫెక్ట్ అయినాడు కళ్యాణ్. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, కళ్యాణ మనకు తనుజ వాళ్ళ ఫ్యానా వీళ్ళ ఫ్యానా చూడొద్దండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే మంచి బాండింగ్ చూడండి, ఆ బాండింగ్ వరకు చూడండి. అంతేగాని నీకు పోటీ అవుతుంది తనుజ అని తనుజని హెడ్ చేయడము, తనుజకి పోటీ అవుతుందని కళ్యాణ్ హెడ్ చేయడము అలాంటి వద్దు. నేను స్పష్టంగా చెప్తా, ఇప్పుడు కూడా ఈ ప్రోమోల్లో కూడా ప్రతి దాంట్లోనూ తనుజకి వ్యతిరేకంగా వస్తుంది, ఆడ కంటెంట్ చూస్తే మంచిగా వస్తుంది కాబట్టి తను పొగుడుతున్నా.
అదే కళ్యాణ్కి మంచిగా వస్తే కళ్యాణ్ కూడా అంతెందుకు మళ్ళీ కళ్యాణ్ని ఇన్నాళ్ళు కొంతమంది పొగిడిన వాళ్ళు మళ్ళీ తిడుతున్నారు. ఏమంటే మారాలి వాళ్ళకు, ఏదోటి మళ్ళీ వాళ్ళకు స్టఫ్ కావాలి, ఏమి చూడాలి, ఏది తిడితే చూస్తారు, పొగిడినా చూస్తారు జనాలు. అంటే ఒకటే రకంగా అంటే బోర్ కదా వాళ్ళకి. అట్లనే అట్లా చెప్తున్నారు. న్యాయం ఉన్నసారి న్యాయం చెప్పండి, లేనిసారి లేదు. ఈరోజు కళ్యాణ్ది మరి ప్రోమో చూసి తను అదేదో తప్పు చేసినాడని చెప్పలేము మనం. ఎపిసోడ్ చూసినాక న్యాయంగా ఉంటుంది. మన ఎపిసోడ్లు అన్నీ జెన్యున్గా ఉంటాయి. మళ్ళీ చూడండి కావాలంటే ఎపిసోడ్లో ఎవరు తప్పు ఉంటే వాళ్ళు. మనకు సంజన గారు చేసింది నాకు చాలా బాగా రైట్ అనిపించింది. ఫస్ట్ గేమ్లో తీసేసారు కదా డబ్బులు పెట్టిలో, నాకైతే చాలా బాధ అనిపించింది ఆమె చేసింది. తనకి అందుకోసమే కదా తన కోసం సపరేట్గా బిగ్ బాస్ ఒక లెటర్ పెట్టి నీకు సీక్రెట్ టాస్క్ ఇస్తున్నా నెక్స్ట్ డే కన్నా ఆడుకొని తనకిస్తే తను దాన్ని స్పాయిల్ చేసుకుండే ఆమె స్పాయిల్ చేసుకుందా లేదు చెప్పండి. లేదంటే జెన్యున్గా ఉండి నలుగురు పక్క ఒక పక్క ఉండి ముగ్గురు ఒక పక్క ఉండే ఓటు వర్కౌట్ అయ్యేది. వాళ్ళు చేతులారా చేసుకుంది ఆమె. దానివల్ల ఆమెకి ఓడిపోయింది, కానీ లేదంటే ఓడిపోయేది ఆమె కాదు. తర్వాత వచ్చేసి ఇంకా ఇప్పుడు ఏటుకున్నాం మనము గేమ్లోకి వచ్చేద్దాం. మళ్ళీ ఇక్కడ పోతాం. మన ఎవరు సంజన గారు అలాగే బాల్ వేసేదంటూ తేడా ఉంది. కళ్యాణ్ వచ్చేసి బాల్ అన్ని వరుసగా వేసినాడంటే అది ఎడిట్ మాయా. ఒకటేసారి ఎవడు వేయడు, వేస్తే బిగ్ బాస్ అన్ఫేర్ అని తీసి పారేస్తాడు. దాని గురించి ఆలోచన చేద్దండి. ఇక్కడ సుమన్ శెట్టి అలాగే మన భరణి గారిది చూస్తే వాళ్ళిద్దరూ సొంత తనుజ పక్క తీసుకోవడంలే. ప్రోమో వరకే, ప్రోమోలో చూస్తే తనుజ పక్కకు రావడంలే. ఓన్లీ మన సుమన్ శెట్టి దగ్గర మాత్రం తీసుకుంటున్నాడు ఆయన, అంతేగాని వాళ్ళ దగ్గర తీసుకోవడం లేదే. తర్వాత ఇంకెవరున్నారు, ఇంకా ఇమానిలు మన పవన్ అయితే పాపం పవన్ దూరంగా ఉంటాడు. అబ్బాయి మంచితనం మన అలా, లేదంటే అన్ని చేతలవి కూడా దూరంగా ఉంటున్నాడు. అదే తనుజ కూడా మళ్ళీ బాగా ట్రై చేస్తాను. ఎందుకు ఇమానిల్ని దొబ్బి మరీ పట్టుకోవాలని ట్రై చేస్తుంది. ఉండాలి ఆ మాత్రం గేమ్ స్పిరిట్, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ ఉండాలి, గెలవాలనేది ఉండాలి. మళ్ళీ నేను మంచోడుగా ఉంటానని ఇప్పుడు సుమన్లా ఉన్నాడు అనుకో, మన పవన్లా ఉన్నాడు అనుకో, గేమ్లో ఏం చేస్తావు నువ్వు? అందరికీ వదిలేసి పెడితే నువ్వు లాస్ట్కి వచ్చేస్తావు కదా. నేను ఊరికి ఎగ్జాంపుల్, లాస్ట్ వస్తాడా ఫస్ట్ వస్తాడా అది మళ్ళీ చూద్దాం. ఆ అబ్బాయి పాపం ఊరికి ఇబ్బంది పెట్టకూడదని ఈ మధ్య మారిపోయినాడు. ఎందుకంటే బిగ్ బాస్ హడలు కొట్టి బెదరగొట్టి నువ్వు గేమ్లో వాళ్ళని వీళ్ళని కొట్టినావు, వాళ్ళు తిట్టినావని, ఎందుకురా నాకు ఈ రంపు రెడ్ కార్డ్ అంట ఎల్లో కార్డ్ అంట వస్తాయేమో అని భయంతో అతను మారిపోయినాడు. కానీ తను ఆ పని చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్ దొబ్బడం ఆ రోజు ఏదో చిన్నది లేదు, పెద్ద ఫీలింగ్ ఉండదు. దాన్ని కూడా పెద్ద హైలైట్ చేసి చూపిస్తాడు మన బిగ్ బాస్, తెలుసు కదా. తనుజాని బ్యాట్ చేయడమే తన పని. అలాగా ఈ ఫస్ట్ ప్రోమోని చూస్తే ఇలా ఉంది. కొంతమంది దాన్ని నానార్థాలు తీస్తున్నారు, కానీ దాంట్లో అంత లేదు. కళ్యాణ్ పర్ఫెక్ట్ కాదు, ఆమె ఇది కాదు, ఉంటుంది కొంచెం అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు వాళ్ళకు ఫస్ట్లో లేదు కదా, ఇంత లేదు. ఆ అబ్బాయిని ఆడబెట్టింది. ఈ మధ్య వాళ్ళ ఫ్రెండ్షిప్ కొంత బాండింగ్ పెరిగింది. ఉన్నాయి చూద్దాం ఎన్ని రోజులు ఉంటారు. తల్లి కొడుకే విడిపోయారు కదా, ఒక దెబ్బతో తల్లి కొడుకు నిన్న విడిపోయారుగా. వీళ్ళు కూడా ఇంకా లాస్ట్కి వస్తే వాళ్ళు విడిపోతారు. ఎంతసేపు ఉంటుంది? అప్పుడు ఎవరు తప్పు ఏం కథనే అప్పుడు బయటపడతాయి వాళ్ళలో కూడా, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు న్యాయంగా నిలబడుతున్నారు అప్పుడు తెలుద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రోమో నెంబర్ 2 చూద్దాం. ఇది ప్రోమో 1కి. ప్రోమో 2 ఇంకోటి చేద్దాం సింపుల్గా. అది అంతవరకు మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే, మా విశ్లేషణ మీకు ఖచ్చితంగా నచ్చితే లైక్ వేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.